నమస్కారం సార్. నమస్కారం. సార్, భార్య భర్తలు కానీ లవ్లో ఉన్న వాళ్ళు కానీ అమ్మాయిలు బాగానే ఉంటారు ఎక్కువ వరకు, అబ్బాయిలు మాత్రమే ఏదైనా గొడవ అయినప్పుడు వాళ్ళు మిస్టేక్ చేసి కూడా దూరం వెళ్ళిపోతా ఉంటారు. సో అలా ఎందుకు వెళ్తారు అన్నట్టు, తప్పు లేనప్పుడు ఆన్సర్ చేయాలి కదా, సో ఆన్సర్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోతారు అలా? అబ్బాయిలు అమ్మాయిలు కాదు, అందరికి ఉంటాయి. ఇది ఒక వర్షన్ ఉండదు. నేను చూసిందైతే ఎక్కువ వరకు అబ్బాయిలో చూస్తాను. తప్పు చేసి ఏమన్నారు, తప్పు చేసి వాళ్ళు కవర్ చేసుకోవడానికి అసలు ఆన్సర్ కూడా చేయరు, అంటే ఎక్కడ దొరికిపోతామానా. సో ఈ పాయింట్ ఏంటంటే, ఒకవేళ అబ్బాయి తప్పు చేసి తప్పించుకున్నా అంటే దట్స్ నాట్ ట్రూ లవ్, నిజమైన ప్రేమ కాదు. హస్బెండ్ వైఫ్తో ఏమైనా రాంగ్ చెప్తున్నాడు, తప్పించుకుని వెళ్తున్నాడంటే వాళ్ళు చేసే తప్పు పనులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకుంటారు కంపల్సరీ. అందుకే వాళ్ళిద్దరికీ డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు, గ్యాప్ ఎక్కువ ఉండకూడదు, సంసారంలో గ్యాప్ ఉండకూడదు. కలవడంలో ఇప్పుడు కలవడానికి మా ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఈమె హైదరాబాద్, డేంజర్, రాంగ్. సో నమ్మకం పోతుంది. ఏదో స్టోరీస్ అంటే సిచ్యువేషన్ ప్రకారంగా ఎప్పటికి దగ్గర ఉండాలనే కోరుకోవాలి ఇప్పుడు. అందుకే మన వర్చ్యూస్ కరెక్ట్ ఉంటే అన్ని కలిసి వస్తాయి. పెళ్ళి అయిపోతే వైఫ్ హైదరాబాద్ కాదు, వైఫ్ కూడా తీసుకెళ్ళి నీ దగ్గరికి కంపల్సరీ ఉండాలి. సమ్ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను కొంచెం 4 రోజులలో వస్తా, 10 రోజులలో వస్తాను, వాళ్ళు 15 రోజులు పట్టొచ్చు కదా, ఆ రోజులో జరిగే నష్టం అంతా జరిగిపోతా ఉంటుంది. అందుకే వైఫ్ అక్కడ ఇంటి నుంచి ఇక్కడ రాగానే పుట్టినిల్లు వదిలేయాలి. అంటే తాత్కాలికంగా ఇదే నీ పుట్టినిల్లు అనుకోవాలి లెక్క ప్రకారం. ఇక్కడ నేను సామ్రాజ్యం సెట్ చేసుకోవాలి. సామ్రాజ్యం సెట్ చేసుకుని మా ఆయనకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు. మా ఆయన నాకు అబద్ధం చెప్పాడు, నాకు తెలిసింది, దొంగ నువ్వు అబద్ధాలు చెప్పాన కాకుండా నువ్వు ఏదో అంటే సిఐడి ఇన్స్పెక్టర్ లాగా చేయకుండా అబ్జర్వ్ చేసి ఎందుకు చెప్పుంటాడు, నిజంగా దీనివల్ల నాకేమైనా నష్టం ఉందా, ఇగ్నోర్ ఇట్. కొన్ని యుద్ధాలు ఫైట్లు అంట కొన్ని మాట్లాడితే తగ్గుతాయి, కొన్ని ఇగ్నోర్ చేస్తే పోతాయి, కొన్ని ఫైట్ చేస్తే పోతాయి. ఇది కొన్ని వదిలేయాలి, ప్రతి ఒక్కటి పట్టుకోకూడదు. నీకు చెప్పట్లేదంటే సెల్ ఫోన్లో అయిన అమ్మాయి మెసేజ్ ఉందా, నాకంటే ఆమె ఎక్కువ ప్రేమ చూపించిందా, పొరపాటుగా ఆమె బాస్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి వర్షన్స్. అవును సార్, ఈ విషయం మీరు చెప్తే నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. యాక్చువల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, సో అబ్బాయి జాబ్ చేస్తారు, అమ్మాయి జాబ్ చేస్తుంది. సో అంటే ఏదో విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అబ్బాయి, తను ఫేక్ పెట్టి వెళ్ళాడంట. సో దానికి వాళ్ళ బాస్ సపోర్ట్ చేస్తుందంట. సో అందుకోసమనే ఆ అమ్మాయితో మాట్లాడడము, మొత్తానికి ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడము ఇలా జరుగుతుంది. అంటే ఏంటి అంటే దాంట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం, చాటింగ్స్ లలో కానీ మాట్లాడడం కానీ అలా చేస్తున్నారు. ఎందుకంటే అంటే వీళ్ళ వైఫ్ నచ్చట్లేదా, లేదంటే అసలు ఏమన్నారు, ఈయన జాబ్ అప్లై చేసిన ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి జాబ్ అంటే ఒక రీజన్ గా అమ్మాయితో మాట్లాడుతున్నాడా, లేదంటే ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ అమ్మాయి నువ్వు నన్ను ఇలా అన్నావు అందుకని నీతో మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు. సో అంటే ఏంటి అంటే అదే మిస్టేక్, ఆ అమ్మాయి మిస్టేక్ చేస్తే మాట్లాడుకోవచ్చు, వైఫే కదా. నెగ్లెక్ట్ చేయడం ఎందుకు, అవాయిడ్ చేయడం ఎందుకు? ఒక చిన్న కోపం అనేది ఒక చిన్న 1 word తో రాదండి. కోపం అనేది స్టేజ్ 1 స్టేజ్ 2 అప్పుడు తిట్టావు ఇప్పుడు తిట్టావు ఒక 100 అయితే తప్ప కోపం అనేది ఫామ్ అవ్వదు. మనం హ్యూమన్ బీయింగ్స్, మనకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ సిచ్యువేషన్ చెప్పింది వింటే, ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయిందా, పెళ్ళి అయిపోయింది, ఇక్కడ మనీ కనిపించట్లేదు, ఆ అమ్మాయి నుంచి మనీ రావట్లేదు, పిల్లలు ఉన్నారా, లేదు పిల్లలు, సో కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది, అవునా. సో ఇక్కడ ఎవరు బాస్ ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యము, ఈమె ఎప్రిషియేట్ చేసేవి ఆమె ఇంకా ఎక్కువ ఎప్రిషియేట్ చేసి ట్రాప్ చేస్తారు వాళ్ళు. పాప మా బాస్కి పెళ్ళి అయిపోవచ్చు, వాళ్ళకి సపరేట్ ఉండొచ్చు, అది ఆమె తప్పు. ఈ అబ్బాయి తప్పు, అమ్మాయి ఎవరు బాస్ తప్పు. అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, సో తప్పది. పెళ్ళైన అబ్బాయిని అట్రాక్ట్ చేయకూడదు, పెళ్ళైన అబ్బాయికి ఎక్కువ చనువు ఇవ్వకూడదు, పెళ్ళైన అబ్బాయిని పెళ్ళైన వాళ్ళగా డీల్ చేయాలి. ఎందుకంటే వేరే వాడి సంసారంలో రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు, అది చాలా దెబ్బ కొట్టేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ వర్చ్యూస్, అంటే ఈ అబ్బాయి ఇలా ఉన్నా అంటే నేనేం చెక్ చేస్తానంటే పెంపకం ఎలా ఉంది, మీ ఫాదర్ మదర్ ఎలా హ్యాండిల్ చేశారు ఈ అబ్బాయిని, చాలా రాంగ్గా అటు వెళ్ళిపోతుంది మళ్ళీ వర్షన్. ఇక్కడ వైఫ్ తప్పివ్వను, నీ పెంపకం ఎలా ఉంది, నువ్వు సరిగ్గా ఒకవేళ ఇంటికి రాగానే
వైఫ్ సతాయిస్తుంది, టార్చర్ చూపిస్తుంది అనగానే వైఫ్ తప్పు. అమ్మాయి చాలా బాగుంటుంది యాక్చువల్గా. బాగుందా మంచిదా? మంచిది. బాగుందా అంటే మంచిది మంచిదా? మంచిది. రెస్పెక్ట్ ఇవ్వడం కానీ సంసారం ఎలా చూసుకోవాలి ఏంటి అని అన్ని చూసుకోవడం అంటే బాగుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా పెంపకం తప్పు, అబ్బాయి తప్పు, ఆ అమ్మాయి తప్పు. ఈ పర్సన్ని కూర్చుని క్లాస్ పీకాలి. నువ్వు ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నావు? ఏంటి మనీయా? మనీ శాశ్వతమా? నాకు బుక్లో రాసిచ్చే, పేపర్లో రాసిచ్చే మనీ శాశ్వతమని నీకు త్వరలో మనీ పోతుంది. అప్పుడు ఏం చేద్దాం? నువ్వు సడన్గా నువ్వు ఇంత అందంగా ఉన్న అమ్మాయి నీకు సడన్గా పెరాలసిస్ వస్తే ఏంటి? నువ్వు నాకు పెళ్లి చేసుకున్నావు, నేను ఇంట్లో ఇలా అయ్యి వచ్చాను, నేను నువ్వే దిక్కని వచ్చాను, నిన్ను వదిలేసి వెళ్తున్నావు, నన్ను వదిలేసి వాటితో చూస్తున్నావు, నువ్వు ఆనందంగా ఉంటావా? షోరా, నేను విడాకులు ఇచ్చేమని ఇచ్చేస్తాను. ఇది స్టేట్మెంట్ చెప్పాలన్నమాట వాళ్ళకి. ఎవరు విడిపోతున్నారో, ఎవరు ఫైట్ చేస్తున్నారో అది జనరలైజ్ స్టేట్మెంట్ ఉంటాయి. తుమ్మితే ఊడిపోయి ముక్కు వద్దు మనకి, వద్దు. అబ్సల్యూట్లీ అస్సలు ఏం పట్టించుకోకూడదు, సంబంధం లేదు. అబ్సల్యూట్లీ ఇది క్లారిటీ వచ్చేయాలి. అందుకే ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇలా ఇండివిజువల్ తీసుకోకూడదు. ఒక పెద్దవాళ్ళు, మదర్, ఫాదర్, అందుకే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటారు. కొంతమంది విడాకులు ఎందుకు అయిపోయాయంటే వైఫ్ లావ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్లలు లావ్ అయిపోయింది, ఆమె స్లిమ్గా అయిపోయింది. ఇప్పుడు హస్బెండ్ వెంట పడతాడు, ఐ వాంట్. ఆల్రెడీ హస్బెండ్ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమెకి విడాకులు ఇచ్చేస్తాను, ఐ వాంట్ యూ అని రెడీ వెంట ఉన్నాడు. నేను ఏం చేయాలండి? వెళ్ళకూడదు, నీ వాల్యూ పోతుంది. నువ్వు మెయింటైన్ యువర్ డిగ్నిటీ. ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నాడు, ఎందుకు విడాకులు? షీస్ ఫ్యాట్ అని. అలా చాలా వర్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒకవేళ మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి పెద్దవాళ్ళు, వీళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ మదర్ ఫాదర్ కూర్చుని డిస్కస్ చేసుకుని అప్పుడు క్లారిటీ తీసుకోవాలి, అంతే. అబ్సల్యూట్లీ విడిపోండి, ప్రశాంతంగా ఉండండి. అండ్ విడిపోయినప్పుడు ఒకటి కసి పెట్టుకోండి, పగ పెట్టుకోండి. ఏమని? నా హస్బెండ్ని పగబెడతా కాదు, నేను నెక్స్ట్ లెవెల్ ఎదుగుతా, నాకు మనీ లేదు కాబట్టి ఇలా చేశాడా, నాకు ఇది లేదు, నాకు క్వాలిఫికేషన్, నేను క్వాలిఫై అవుతా, 1 year టైం తీసుకుంటా, ఉన్నప్పుడు ఇంకా చేస్తుంది. కాబట్టి ఈయన కంటే ఎక్కువ మనీ సంపాదించాలి, ఎక్కువ లెవెల్లో ఉండాలి, వితిన్ 1 yearలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నా సజెషన్ అది. నేనేం చేస్తాను అంటే, చాలామంది వస్తారు, ఇలా అయింది సార్ ఫస్ట్ మ్యారేజ్, జాతకం చెక్ చేస్తాను, చెక్ చేసి సెకండ్ జాతకం మ్యారేజ్ యోగం ఉందా లేదా అంటే సార్ ఇది ఈ జాతకం వల్ల ఇట్లా జరిగింది అనుకోవచ్చా, లేదంటే ఆ అబ్బాయి ఆ మిస్టేక్ చేయడం వల్ల ఈ అమ్మాయి అన్ని కండిషన్ అమ్మాయి అన్ని కాంబినేషన్. ఇప్పుడు జాతకం హస్బెండ్ విడిపోవాలన్నా, ఎవరైనా డెత్ అవ్వాలన్నా, రిలేషన్షిప్స్లో హస్బెండ్కి పిల్లలకి జాతక పరంగా డిస్కనెక్ట్ అవుతుంది. కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ. ఆ పీరియడ్లో వీళ్ళు కలిసి ఉండరు. ఇది నేను చాలామంది చెక్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళకి జాతకంలో కుండల్ని వేస్తాం, యోని సోన్సో క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి పాస్ మార్క్స్ కూడా రావు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, అరేంజ్ మ్యారేజ్ కాకుండా, అరేంజ్ కుజదోషం ఉంటుంది, కుజదోషం చూపించుకోరు. ఇలా కాంబినేషన్ చెక్ చేస్తే కంపల్సరీ డెఫిసిట్ ఈ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నవాడితో చేయించాలి అంట. మీకు వ్యయం ఉంది నాయన, లవ్ మ్యారేజ్ ఉంది, నా దగ్గరకు వస్తారు, లవ్ మ్యారేజ్ ఉంది అని. లవ్ మ్యారేజ్ ఉంది, మార్క్స్ రాలేదు, నేను ఎలా చెప్తానంటే విడిపోను చెప్పాను. మీరు పెళ్ళి అయిపోతుంది, మీకు పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే నువ్వు నీ వైఫ్ని చెప్పు తీసుకొడతావు, నీ వైఫ్ నిన్ను బెల్ట్ తీసుకొడుతుంది, ఆయన విడిపోకూడదు. రిలేటివ్స్ రెడీగా ఆనందంగా పండగ చేసుకుంటారు, నువ్వు విడిపోతావు. రిలేటివ్స్ ఎవరు పండగ చేసుకోకుండా ఉండే బాధ్యత నీది. నువ్వు అయిన వెంటనే యాక్సిడెంట్ అయిపోతుంది, యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి నీ వల్ల అయిందని తెలియకూడదు. యాక్సిడెంట్ అయినా, నీ జాబ్ పోయినా, మీరు సొంతంగా ఉన్నారు, మీరు ఆనందంగా ఉంటారు అనే ఉంటే తప్ప మీరు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి సంతానం కలగలే పర్వాలేదు, అడాప్ట్ చేసుకోండి. ఆ స్థితప్రజ్ఞత ఉంటే తప్ప దోషంతో ఉన్న జాతకాలు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బికాజ్ లవ్ మ్యారేజ్ అంటే లవ్ తప్ప ఇంకేం కనిపించదు. నా దగ్గరకు వస్తే నేను రాసిచ్చేస్తాను, మీకు పడదు, చేసుకోకూడదు, చేసుకుంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి బయటికి పంపించేసి ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళ అమ్మాయి అబ్బాయి వాళ్ళతో కూర్చొని మాట్లాడు, మీరు విడిపోతారు. లేదు సార్ నా ప్రాణం సార్, అన్నీ హంబక్. ప్రేమ ఓన్లీ బాగున్న అందం ఉంది కాబట్టి 10 రోజులు 1 year అంతే, తర్వాత విడిపోతారు. లేదు సార్
కంపల్సరీ అవుతుంది. దాన్ని రాసిస్తున్న బుక్లో. ఇప్పుడు ఆ అబ్బాయికి జాతకం ఉండి ఆ అమ్మాయికి జాతకం లేకపోతే అది ఒక అబ్బాయి జాతకం ఆ అమ్మాయి పేరు బట్టి అంటే చెప్పేస్తారా మీరు? చెప్పచ్చు. ఎందుకంటే జాతకం చెక్ చేసినప్పుడు జాతక చక్రం వేస్తాం. డేట్, టైం, ప్లేస్ ఉంటాయి మినిమంగా. అది వేస్తే జాతక చక్రం తెలుస్తుంది. మీరు అనుకున్న ప్రకారం ఈ నక్షత్రానికి కుజదోషం ఉందా, వేరే నక్షత్రానికి ఉందా తెలిసిపోతుంది. ఉన్నప్పుడు ఆ దోషానికి రెమెడీ ఉంటుంది, ఆ దోషానికి విరుడు ఉంటుంది. కంపల్సరీ చెక్ చేసుకుని చేసుకో అని చెప్తాం. ఇది ఇప్పుడు వీళ్ళు చేసుకుంటే జాతకం చెక్ చేసుకున్నారు. అబ్బాయికి జాతకం ఉంది, అమ్మాయికి జాతకం లేదు. యాక్చువల్ గా అదే అమ్మాయి పేరు పైన పెట్టారు. అంతే అనుకున్నా. ఇది ఎలా ఉంటుందంటే అన్ని సగం సగం ఉంటాయి. ఇది చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు ఒకవేళ అలా వచ్చారు, నాకు లేదు సార్, ఇది అరేంజా లవ్ మ్యారేజా? లవ్వే. ఇది లవ్ కమ్ అరేంజ్ కాదు, లవ్వే ఉంటుంది. ఇలా ఇప్పుడు చెప్పినప్పుడు మీరు విడిపోతారు. ఈయన జాతకంలో శుక్రుడు ప్లేస్మెంట్ చూస్తా, మల్టిపుల్ అమ్మాయిలు నీ సైడ్ వస్తారు. యు ఆర్ సో అట్రాక్టివ్, అబ్బాయి చాలా అందంగా ఉండి తీరాలి. అలా వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్ చెప్తాం. చెప్పినప్పుడు అబ్బాయికి ఫస్ట్ వార్నింగ్ ఇస్తా, నువ్వు అమ్మాయిని వదిలేస్తా. లేదు సార్, డబుల్ చెక్, త్రిబుల్ చెక్ 100 సార్లు చెప్పి అప్పుడు పెళ్ళిని లాక్ చేయాలి. ఊరికే చెప్పేస్తే చేసేస్తే నీ దోషం ఉంది కాబట్టి అవ్వలేని పాపం అమ్మ పైన తోస్తారు. అబ్బాయిల కంటే అబ్బాయిలు ఎలా అని బతికేచ్చు, అమ్మాయిలు చాలా సెక్యూర్డ్గా డబుల్ చెక్ చేసుకుంటే కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.